ఏం కనిపిస్తా ఉందట? దేవుని ప్రజలలో అబద్ధం కనిపిస్తుంది. దేవుని ప్రజలలో యేసు ప్రభు రాకముందు అన్యాయం కనిపిస్తుంది. యేసు ప్రభు రాకముందు ప్రజలలో అక్రమం కనిపిస్తుంది. యేసు ప్రభు రాకముందు ప్రజలలో అబద్ధం, వ్యభిచారము, దొంగతనము, మనుషులను చంపేయడము, హత్యలు, నేరములు ఇవే కనిపిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు రాకముందు ప్రపంచ మానవాళి పరిస్థితి ఇలాగున ఉంది. ఇలాంటి మానవులను దేవుడు చూచి మానవులైనటువంటి ప్రజలను దేవుడు ఇష్టపడి ఒక మాటను వ్రాయించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యంలో ఆ మాట వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఎలా వినాలంట? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. వెనకాల ఉన్నవారికి నా మాటలు వినిపిస్తున్నాయా? వెనకాల, బాగా వెనకాల ఉన్నవారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఆకాశమును, భూమిని, చెట్లను, వృక్షాలను, జంతువులను కాదు. దేవుడు ఎవరిని ప్రేమించాడట? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు ఒక ఆయన. దేశం అంటే ఎవరట? నీవు నేనే. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు మనలో